ఈ వీడియో వచ్చేసరికి ఇక్కడ ఏం కట్ చేస్తున్నాను అనేది వీడియో మధ్యలో చెప్తాను. ఇప్పుడు చెప్పినా ఖచ్చితంగా అర్థం కాదు. నాకెందుకో లాస్ట్ మినిట్ వరకు వర్క్ పెండింగ్ పెట్టి సరదానో లేకపోతే నాకు ప్రీ ప్లాన్డ్‌గా ఉండడం చేత కాదు. కొంచెం కిందకి రా. నేను ఇక్కడే ఉంటా వాచ్మెన్ లాగా. అందరు దిగట్లేదు. మేము ఇక్కడ అందరం కలిసి అరుణాచలం బయలుదేరాము. అలాగే మాతో పాటు సుధా వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 200 కిలోమీటర్స్ ఉండొచ్చు అని చెప్పారు. మేము తెల్లవారితే అమావాస్య అనగా బయలుదేరాము. ఆంధ్రాలో అమావాస్య అంటే ఒక నెగిటివిటీ ఉంది. సినిమాల ప్రభావం వల్లో ఏమో. కానీ తమిళనాడులో అమావాస్య రోజు చాలా స్పెషల్ పూజలు ఉంటాయి. అండ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది ప్రతి గుడి. అండ్ మేమైతే ప్రీ ప్లాన్డ్‌గా ఏం వెళ్ళలేదు. నార్మల్‌గా ఆ రోజు కుదిరింది. ఇంక అందరం బయలుదేరామనమాట. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 7:30 అయింది. సిటీ ఔట్‌స్కట్స్‌కి వచ్చేసరికి ట్రాఫిక్ వల్ల 10:00 అయింది. పిల్లలు ఇంకా ఫుడ్ అంటున్నారని చెప్పేసి ఇక్కడే ఆపాము. మామూలుగా అయితే అరుణాచలం వెళ్ళి తినాలనే ప్లానింగ్. లేట్ అయిపోతుందని ఇక్కడే ఆగామనమాట. ఆ రోజు అందరి ఫుడ్ చాలా ఫాస్ట్‌గా వచ్చింది. నా ఒక్కదానిదే కొంచెం లేట్ అయిందనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే. సుధా నాకు పెట్టకుండా తింటుంది ఫ్రెండ్స్. మా అక్కయ్య కూడా తింటుంది ఫ్రెండ్స్. ఎట్లా చూస్తే తేజ కూడా తింటున్నాడు ఫ్రెండ్స్. నాకెవరు పెట్టట్లేదు ఇక్కడ. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:00 అయిపోయింది. గిరి ప్రదక్షిణ అది స్టార్ట్ చేసేసరికి 12:30 అయింది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక మా అక్క చెప్పింది, దారిలో లింగాలు కనిపిస్తాయి, అన్నిటికీ దర్శనం చేసుకుని వెళ్ళాలి, కర్పూరం వెలిగించాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాక నేను గమనించాను అనమాట. సూర్యలింగం, చంద్రలింగం, కుబేరలింగం, అలాగే పంచభూతాల పేర్ల మీద 5 లింగాలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పటికి కూడా చాలామంది పంచభూతాలంటే దెయ్యాలనుకుంటారు. కానీ పంచభూతాలంటే ఎర్త్ ఎలిమెంట్స్, ఎర్త్ ఆవిర్భావానికి కారణమైన అంశాలన్నమాట. అది నాకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత కనిపించింది. ఒక బోర్డ్‌లో చూస్తే అర్థమైంది. అండ్ ఫస్ట్ అయితే కొంచెం యాక్టివ్‌గానే అక్కను సుధా స్టార్ట్ చేశారు. కానీ నాకైతే చాలా బద్ధకం వేసింది. అది కాక పిల్లలు నడవగలరా లేరా అనే టెన్షన్ నా మైండ్‌లో అలానే ఉండిపోయింది. ఒక 2, 3 అవర్స్ తర్వాత ఫుల్‌గా వర్షం స్టార్ట్ అయింది. పిల్లలు కూడా అప్పుడు కొంచెం డల్ అయ్యారనిపించింది నాకు. మా హస్బెండ్ ఈ విషయంలో కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నారు. మేము ఓన్ కార్ తీసుకెళ్ళకుండా ఒక కార్ మాట్లాడుకొని అండ్ మాతో పాటు వచ్చినతను డ్రైవర్ కాదు. మాతో పాటు ఒక అతను తీసుకెళ్తే తను గిరి ప్రదక్షిణకి రాలేదనమాట. కార్‌లో అలానే ఉన్నారు. పిల్లలు ఎప్పుడైతే అలసిపోయారు అని అనిపించిందో తనని పిలిచి కార్‌లో ఎక్కించి పంపిస్తే తనే చూసుకున్నారనమాట. ఇంక మేము తర్వాత మాత్రం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా నేను గిరి ప్రదక్షిణ చేశాను. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి కొంచెం వర్షం పడి ఆగిపోయింది. ఎంతలా అలసిపోయామంటే ఇలాంటి ఇంకో రోజు మళ్ళీ రాకూడదనుకుంటున్నాను. మాకే కాదు ఎవరికి ఇలా ఫుట్‌పాత్ మీద పడుకోవాల్సొస్తదని ఎప్పుడూ అనుకోలేదనమాట. ఆ టైంకి నవ్వుకున్నా సరే దేవుడి ముందు అందరూ సమానమే అని అనిపించింది ఆ టైంకి నాకు. రితిక్ అయితే అందరూ పడుకున్న తర్వాత కొంచెం సేపు ఆలోచించాడు. వాడు కొంచెం ఓసీడీ పేషెంట్. అందరూ ఇసుకలో ఆడుతున్నా సరే వాడు ఇసుక దగ్గరికి వెళ్ళడనమాట. టచ్ చేయడానికి ఇష్టపడడు. తర్వాత వచ్చి కూర్చొని పడుకున్నాడు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది మా అందరికీ. అండ్ ఇక్కడైతే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. జెంట్స్ అందరూ ముందు వెళ్ళిపోయారు. మేమైతే చక్కగా కూర్చొని ఇంకా టీ తాగేసి బయలుదేరాము. అర్ధరాత్రనే కానీ షాప్స్ చాలా వరకు ఓపెన్‌లోనే ఉంటాయి. నేను కార్‌లో పిల్లలతో పాటు మొబైల్ కూడా ఇచ్చి పంపించాను. వర్షానికి తడుస్తుందేమో అని చెప్పేసి. పిల్లలైతే హాయిగా నిద్రపోయారంట. మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30, 7:00 అయిపోయింది. దారిలో మోక్ష మార్గం ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్కడ సత్రాలు ఉంటాయి. లేడీస్ డ్రెస్ చేంజింగ్‌కి అలాగే బాత్రూమ్‌కి, స్నానానికి యూజ్ చేసుకోవచ్చని. మేము అదే ప్లానింగ్‌తో వెళ్ళాం. కానీ 3 అవర్స్ వర్షంలో తడుస్తూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఏమో వేడి నీళ్ళు కావాలనిపించింది. మా హస్బెండ్‌కి వేడి నీళ్ళు వచ్చే బాత్రూమ్ ఒక్కటి చూడమని చెప్పాను. సో ఇంకా లేడీస్‌కి ఒకటి, జెంట్స్‌కి ఒకటి తీసుకొని అందరం రెడీ అయిపోయి దర్శనానికి వచ్చాము. ఫస్ట్ క్లిప్‌లో క్లాత్‌ని కట్ చేశాను కదా! ఆ క్లాత్ అంతా బోర్డర్‌లాగా చేసి ఈ చున్నీకి వేశాను. ఈ డ్రెస్ సెట్ చేసుకోవడం కోసమని. చాలా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చాను ఈ విషయంలో మాత్రం. అందరం బ్లాకే వేసుకోవాలి అని చెప్పేసి అండ్ రితికాది నాది డ్రెస్ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి. కానీ నైట్ అంతా నిద్ర లేకపోవడం అలాగే వర్షంలో తడవడం వల్ల ఏమో సెల్ఫీ వీడియో కూడా సరిగా రాలేదనిపించింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. దర్శనం చాలా బాగా జరిగింది. మామూలుగా టెంపుల్ ఆర్కిటెక్ట్ మనకు పెద్దగా అర్థం కాదు. నాకంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఇక్కడ చూస్తే బాగా అర్థమైంది అనిపించింది. వెనక మనం తిరిగిన కొండ కనిపిస్తుంది. అలాగే ఎటు నుంచి ఎంటర్ అయినా సరే ఖచ్చితంగా 3 రాజగోపురాలు దాటితేనే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతామంట. ఫస్ట్ 4 పెద్దవి అలాగే దాని లోపల ఒక 4 చిన్న రాజగోపురాలు అలాగే మెయిన్ ఒకటుంది. అవి 3 దాటిన తర్వాత మాత్రమే టెంపుల్లోకి ఎంటర్ అవుతాము అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే ఇవి చూస్తూ నాకు అర్థమైందనమాట.
అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈరోజు అమావాస్య అయ్యేసరికి అలాగే వర్షం పడేసరికి లోపలంతా కొంచెం తడి తడిగా ఉంది. రితిక్ నైట్ ఫుట్పాత్ మీద పడుకున్నానన్న విషయం మర్చిపోయాడనమాట. కాళ్ళు కింద పెడితే ఇలా తడవుతుందని చెప్పేసి పైన పెట్టేసి వస్తున్నాడు. లేకపోతే వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. 14 కిలోమీటర్లు నడవడం ఈ స్వామిని చూడడానికి వర్త్ అనిపించింది. అలాగే తర్వాత అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాకు తెలియదు అమ్మవారు విడిగా, స్వామివారు విడిగా ఉంటారని చెప్పేసి. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను. అరుణాచలం ఫేమస్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ కొండని పాడు చేస్తున్నారు. ఫుల్‌గా ప్లాస్టిక్ వేసి ఎక్కడంటే అక్కడ అని చెప్పేసి. నేను వెళ్ళే ముందే ఫిక్స్ అయ్యాను. నేను నాతో పాటు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ అంతా వెనక్కి తెచ్చుకోవాలి. లేకపోతే అక్కడ నేనేమన్నా వాడితే డస్ట్‌బిన్‌లో వేయాలి అని చెప్పేసి. నాతో పాటు వచ్చిన చిన్న పిల్లలతో సహా వాళ్ళ కాళ్ళ సాక్సులు తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లోనే వేశాను. అండ్ మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాము. అలాగే దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇదే అరుణాచలం కొండ. అండ్ ఈ వీడియోకి ఇంతే. బాయ్.